Hi students, welcome to my channel SRK English Academy. In this video lesson, I'm gonna teach you a colon. It's a punctuation mark. So let us get into the lesson. So we use colon to introduce a list. సో సిరీస్ ఒక లిస్ట్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కోలన్ వాడతాం. చూడండి ఎగ్జాంపుల్, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ కోలన్. ఇక్కడ ఇది కంప్లీట్ స్టేట్మెంట్ అయిన తర్వాతనే మనం ఇక్కడ కోలన్ వాడినాం. ఆ తర్వాత లిస్ట్లోని ఐటమ్స్ చార్ట్ పేపర్, మార్కర్ పెన్స్, సమ్ గ్లూ అండ్ కలర్ రిబ్బన్స్. సో ఈ విధంగా ఇవి లిస్ట్లోని ఐటమ్స్. ఇది కంప్లీట్ స్టేట్మెంట్. సో వి యూజ్ కోలన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎ కంప్లీట్ స్టేట్మెంట్ టు ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్. అలాగే చూడండి, షీ లైక్స్ 7 కలర్స్ కోలన్. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ పూర్తయింది. తర్వాత లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. ఈ విధంగా ఇండియా ఎక్స్పోర్ట్స్ మెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ కోలన్ కాఫీ, టీ, రబ్బర్, షుగర్ అండ్ స్పైసెస్. సో ఇది సో ఒక స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత అక్కడ మనం కోలన్ పెట్టి తర్వాత ఆ లిస్ట్ మనం మెన్షన్ చేస్తాం, ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం కూడా. ఎట్లా ఎట్ ద సో కంప్లీట్ ఇక్కడ మనకి ప్రిసీడింగ్ ఇండిపెండెంట్ క్లాస్ అయితే ఉందో దానికి ఇక్కడ మనం కోలన్ వాడతాం ఎక్స్ప్లెనేషన్ అప్పుడు. ఓకే, సో ద రీజన్ హీ గేవ్ వాజ్ దిస్ కోలన్, హీ హ్యాడ్ నాట్ లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఈ ప్రిసీడింగ్ ఇండిపెండెంట్ క్లాస్ అయితే ఉందో దీనికి మనం కోలన్ వాడాం. సో ఇది ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ కూడా అంతే చూడండి, నో నీడ్ టు బై ఎ టికెట్, వీఆర్ ఆల్రెడీ లేట్. ఇక్కడ ఏంటి, మనము టికెట్ కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అప్పటికి లేట్ అయ్యాము. సో ఇది ప్రిసీడింగ్ ఇండిపెండెంట్ క్లాస్ ఏంటి, నో నీడ్ టు బై ఏ టికెట్. సో ఇక్కడ మనం కోలను వాడుతున్నాము. ఇది ఎక్స్ప్లెనేషన్, వీఆర్ ఆల్రెడీ లేట్ అలా. సో మనము కోలన్ కొటేషన్ ని చెప్పినప్పుడు కూడా మనం యూజ్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్లీట్ స్టేట్మెంట్ యూజ్ కోలన్ దెన్ కొటేషన్. ఓకే, సో ద హోస్ట్ మేడ్ అన్ అనౌన్స్మెంట్ కోలన్, ఇక్కడ కొటేషన్ మార్క్స్, ద పార్టీ ఈస్ ఓవర్, ద చీఫ్ మినిస్టర్ సెడ్ కోలన్, హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఈ విధంగా యూజ్ ఎ కోలన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కంప్లీట్ స్టేట్మెంట్ టు ఇంట్రడ్యూస్ ఏ కొటేషన్, రైట్. అలాగే రేషియోస్ టైటిల్స్ లో కూడా వాడతాం. సో రేషియో 4:1. అలాగే టైటిల్స్ లో మనం సబ్ టైటిల్స్ నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు వాడతాం. ఆర్ట్ ఆఫ్ కుకింగ్ కోలన్ ఏ కల్నరీ గైడ్. సో ఈ టైటిల్ ను సబ్ టైటిల్ నుంచి మనం సపరేట్ చేయడానికి ఈ కోలన్ యూజ్ చేస్తాం. అలాగే టైం చెప్పినప్పుడు మనము అవర్స్ ని మినిట్స్ ని సపరేట్ చేయడానికి ఈ విధంగా 12:30 ఈ విధంగా కోలన్ యూజ్ చేస్తాం. సో లెట్ see let us do some exercises on this topic. So let's do some exercise on this topic. So colon ఎక్కడెక్కడ వాడాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐ నీడ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ మిల్క్, బ్రెడ్ అండ్ ఎగ్స్. సో దీంట్లో చూడండి, కంప్లీట్ స్టేట్మెంట్ అయిన తర్వాతనే మనం కోలన్ యూజ్ చేయాలి. ఐ నీడ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, ఇక్కడ కంప్లీట్ స్టేట్మెంట్ అయిపోయింది. సో ఇదేంటి, వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఎ లిస్ట్ ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఏంటంటే లిస్ట్ లో ఏమైనా మిల్క్, బ్రెడ్ అండ్ ఎగ్స్. కాబట్టి ఇక్కడ కంప్లీట్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ మనం కోలన్ యూజ్ చేస్తున్నాం. సో ఇది వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఏ లిస్ట్ ఈ క్వశ్చన్ లో. అలాగే హియర్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్స్, ఫ్రైడ్ చికెన్, లోబ్స్టర్ అండ్ కార్న్ ఆన్ ద కాబ్. సో ఇక్కడ కూడా మనము లిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక కంప్లీట్ స్టేట్మెంట్ యూజ్ కోలన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్లీట్ స్టేట్మెంట్. హియర్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్స్ తర్వాత కోలన్ యూజ్ చేస్తాము. ఇవన్నీ లిస్ట్ లోని ఐటమ్స్. సో కామర్స్ తో మనం ఈ విధంగా రాసాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కాము సేస్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇన్ ద డెప్త్ ఆఫ్ వింటర్. ఈ విధంగా ఇది కొటేషన్. సో మనం కొటేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా ఈ కాము సేస్ తర్వాత కోలన్ వాడి ఈ కొటేషన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అలా. తర్వాత వీ హ్యాడ్ టు క్యాన్సల్ ద పార్టీ, టూ మెనీ పీపుల్ వర్ సిక్. ఇది ఏంటి, ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కోసం వీ హ్యాడ్ టు క్యాన్సల్ ద పార్టీ, ఇది ఎందుకు క్యాన్సిల్ చేసాము అని ఎక్స్ప్లెనేషన్ కోసం కోలన్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్లెనేషన్ ఏంటి, టూ మెనీ పీపుల్ వర్ సిక్.
సో ఇక్కడ కంప్లీట్ స్టేట్మెంట్ అయింది. ఇక్కడ మనకి కోలన్ వాడాం. సో ఇది లిస్ట్, ఇది కూడా లిస్ట్, ఇది కొటేషన్, ఇది ఎక్స్ప్లెనేషన్. సో I I hope you understand well. Thanks for watching this video. Thank you very much.